హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి రవలి టాక్స్. మేము ఎక్కడికి వెళ్తున్నానా ఎక్కడున్నానా అని చూస్తున్నారు కదా. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్. నేను మా హస్బెండ్ మా పాప ఊరు వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీకు అలాగూ చూపిస్తున్నట్లు ఉంటుంది కదా అని చెప్పి చిన్న బిట్ షూట్ చేశాను. ఇదే మేము వెళ్ళే ట్రైన్ ఏపీ ఎక్స్ప్రెస్. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? విజయవాడకి వెళ్తున్నాము. చిన్న ఫంక్షన్ ఉంది. సో దానికోసమని విజయవాడ వెళ్తున్నాం మేము. మా పాప వస్తుంది చూసారా, పరిగెట్టుకుంటూ. స్టేషన్కి వచ్చామంటే చాలు ఏదో ఒకటి కొనిపెట్టాలి తనకి. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వస్తుంది. ఇది ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కేసాము ట్రైను. చాలా నీట్గా అనిపించింది ట్రైను. ట్రైన్స్ అన్నీ కొంచెం ఎలాగైనా అంత ఇదిగా నీట్గా ఉండవు కదా, కానీ ఏపీ ఎక్స్ప్రెస్ నీట్గా ఉంటుంది. ఇంతకుముందు మొత్తం ఏసీ కంపార్ట్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు నాన్ ఏసీ కూడా కంపార్ట్మెంట్స్ కూడా పెట్టారు. మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు. మా పాప. సో ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంది. ఒకసారి రెడీ అయ్యి కనిపించాను కదా, ఫంక్షన్కి బయలుదేరాం. మధ్యలో షూట్ చేయడం కుదరలేదు. మా బాబాయ్ ఎదురు కూర్చుంది కారులో. తను వాళ్ళ నాన్న పక్కన తనే కూర్చోవాలని అక్కడే కూర్చుంది. సో ఇంక మేము ఫంక్షన్కి బయలుదేరుతున్నాం. ఇది మా విజయవాడ. ట్రాఫిక్ చూసారా అలా ఉందో విజయవాడలో. అసలు చాలా టైం పట్టింది ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పిల్లలది పంచల్ ఫంక్షన్ అనమాట. సో చూసారు కదా, వీళ్ళదే ఫంక్షన్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళంతా ఆశీర్వాద మంత్రం చెప్తున్నారు. సో అది షూట్ చేశాను కొంచెం. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. సో మనకి పెద్దగా ఇక్కడ ఎవరూ తెలియదు ఫంక్షన్లో. సో కామ్గా కూర్చున్నాను నేను పక్కన. వాళ్ళే అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. బ్లూ శారీ. పిల్లలు పంచెల్లో చక్కగా ఉన్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీ అంతా పంచెలు కట్టుకున్నారు. భలే కాంబినేషన్ బాగుంది అనిపించింది. అందరూ వాళ్ళ ఫాదరు, పిల్లలు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ అందరు సేమ్ గెటప్ వేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇది ఫంక్షన్లో నేను చిన్న బిట్ షూట్ చేశాను ఇక్కడ. మా బాబా అప్పుడే వెల్కమ్ డ్రింక్ తాగేస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళామంటే ఫంక్షన్స్లో పిల్లల్ని అసలు ఆపలేం కదా. వెల్కమ్ డ్రింక్ తాగుతుంది ఇక్కడ. మేము భోజనంలో కూర్చున్నాము. సో నా ప్లేట్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత మా చిన్నమామ గారి ఇంటికి వచ్చామండి. విజయవాడలోనే ఉంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళ ఇంటి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే మామిడి చెట్టు ఉంది. మామిడికాయలు ఎంత కిందకున్నాయో అసలు చేతికి ఇలా టచ్ అవుతున్నాయి. చాలా బాగా అనిపించింది నాకు అలాగా. నేను మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళడమే తక్కువ. ఇంత కిందకున్న కాయలను ఎప్పుడు చూడలేదు నేను. చూసారా కింద ఎంత కిందగా ఉందో, అసలు కాయలు ఎంత ముద్దుగా అనిపించాయి నాకు ఆ కాయలను చూస్తే. సో మీ అందరికీ కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని చెప్పి ఈ బిట్ పెట్టానమాట. మీకే చూపిస్తున్నాను చూడండి. మామిడికాయలు సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫిబ్రవరి వచ్చింది అంటే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మార్చి మిడ్ నుంచే వచ్చేస్తూ ఉంటాయి కదా. అదే మా చిన్నమామయ్య గారి ఇల్లు. చూసారా ఎంత బాగుందో ఈ కాలనీ, ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపించిందో నాకు. చెట్లు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో, మ్యాంగోస్ ఏంటి, బనానా ఏంటి, ఫ్లవర్స్వి, అసలు చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి రావాలనిపించలేదు, అంత గ్రీనరీ ఉంది ఇక్కడైతే వీళ్ళ దగ్గర. వీళ్ళ కాలనీ చాలా నచ్చింది నాకు. చూసారు ఎంత కిందకు ఉన్నాయో మామిడికాయలు. ఇది జామ చెట్టు. వైట్ మందారం నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అందుకే చాలా విచిత్రంగా అనిపించింది. ఎప్పుడు పింక్, రెడ్ ఈ మందారాలే చూశాను, కానీ వైట్ మందారం ఎప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ టైం చూశాను వైట్ మందారాన్ని. చూసారా ఎంత బాగుందో కదా మందార పువ్వు అక్కడ. అన్ని చెట్ల ఎటు చూసినా కూడా. నేను అసలు ఇన్ని చెట్లు ఒక దగ్గర చూసి కూడా చాలా రోజులు అయిపోతుందేమో.
వాళ్ళ ఇంటికి ఆనుకొని కూడా ఒక మామిడి చెట్టు ఉంది. దానికి చూసారా ఎంత కిందకున్నాయో మామిడికాయలు. చాలా బాగా అనిపించింది. నేను మామిడికాయలు కోసుకుంటున్నాను ఇక్కడ. దొంగతనం చేసేస్తున్నాను మామిడికాయల్ని. కాదులే మా మామయ్య గారి చెట్టే కదా. సో 4 కాయలు కోసాననమాట. అలాగే సరదాగా బాగున్నాయి. మంచి స్మెల్ వస్తున్నాయి. పుల్లటి స్మెల్ బాగున్నాయి అన్నమాట. మ్యాంగోస్ చాలా బాగా అనిపించింది. అదే మన ఇంటి దగ్గర ఉంటే నా ఉగాది వస్తే అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఏమో కదా. మామిడికాయలు, మామిడి ఆకులు, పక్కన అరటి చెట్టు ఉంటుంది. చక్కగా బాగా అనిపించింది. ఫెస్టివల్స్కి ఇలాంటివన్నీ దగ్గరలో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇలాంటి చెట్లు, పువ్వులు, కాయలు వేటికి కొదవలేదన్నమాట ఇక్కడ. ఎన్ని కాయలు ఉన్నాయో చాలా వరకు కోసేశారంట. ఇంకా ముందొస్తే ఇంకా చాలా కనిపించాయి అంటున్నాను నా ఎగ్జైట్మెంట్ చూసి. నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. అన్ని మామిడికాయలు ఒక దగ్గర చూసేసరికి. ఎప్పుడు నేను ఎక్కువ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళలేదు. సో మనం ఉండే అపార్ట్మెంట్స్కి ఇలాంటి చెట్లు, ఇలాంటి గ్రీనరీ చూస్తే చాలా బాగా అనిపించింది. చూసారా అరటి చెట్లు. ఇది ఇంటి పక్కన ఉన్న మామయ్య గారు వాళ్ళ ఇంటి పక్కన ఆనుకొని ఉంది గోడకి. చక్కగా పువ్వులు, కాయలు అన్నీ ప్రశాంతమైన వాతావరణం అనమాట. పక్కనే పార్క్ కూడా ఉందంట. సో నాకు వెళ్ళడానికి కుదరలేదు, నేను వెళ్ళలేదు. ఇంకా బయలుదేరిపోతున్నాము. మా మా అమ్మాయి చూసారా వాళ్ళ తాతగారికి దండం పెట్టుకుంటుంది, కాళ్ళకి నమస్కారం చేస్తుంది. తను మా చిన్నత్తగారు, దానికి కూడా నమస్కారం చేసిందనమాట. తర్వాత మీకు చూపించేది కృష్ణా నది. చూసారా మా ప్రకాశం బ్యారేజ్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తుంటే. సో ఇటు పక్క వాటర్ తక్కువ ఉన్నాయి. సో నేను అటు కూడా షూట్ చేశాను, అది కూడా యాడ్ చేస్తాను చూడండి. మా ప్రకాశం బ్యారేజ్ చూసారా. విజయవాడ వచ్చి కృష్ణా నదిని చూడకుండా ఎలా వెళ్తాము, ప్రకాశం బ్యారేజ్ చూడకుండా ఎలా వెళ్తాము. సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ప్రకాశం బ్యారేజ్ ఎంత బాగుందో. నైట్ టైం లైటింగ్స్ కూడా పెడతారు, కలర్స్ లైటింగ్స్ చాలా బాగుంటుంది నైట్. అది ప్రకాశం బ్యారేజ్ కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి. ఇంకెందుకు ఆలస్యం, అందరూ దండం పెట్టేసుకోండి మా కనకదుర్గమ్మ తల్లి. కనకదుర్గ గుడి అనమాట. గుడికి ఎదురుగా ప్రకాశం బ్యారేజ్. అదే చూపిస్తాను మీకు, రెండు ఒకేసారి చూపిస్తాను చూడండి. చూసారా ప్రకాశం బ్యారేజ్ కనకదుర్గ గుడికి ఎదురుగా అనమాట. ఇది కొత్తగా వేసిన బ్రిడ్జ్. అంతకుముందు వేరే బ్రిడ్జ్ మీద వెళ్ళేవాళ్ళం, మీకు కొత్తగా వేసిన బ్రిడ్జ్ అనమాట. సో నేను ఎక్కడుండి షూట్ చేస్తున్నానో మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా. కారు రూఫ్ ఎక్కి నేను షూట్ చేస్తున్నాను మీ అందరి కోసమే. కనకదుర్గం తల్లి, ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది. సో విజయవాడ అనగానే మీకు గుర్తొచ్చాయని చూపించేస్తున్నాను ఈ వీడియోలో. ఆ లైటింగ్స్ పెట్టారు కదా, ఆ వేలో నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపించాను చూసారా. ఈ గోడ దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట. బోర్డు కూడా కనిపిస్తుంది చూసారా, ప్రకాశం బ్యారేజ్ బోర్డు. కానీ విజయవాడ ట్రాఫిక్ చాలా పెరిగిందండి. ఇంతకుముందు ఇంత ట్రాఫిక్ అనిపించేది కాదు విజయవాడ. ఇక్కడ చూసిన వెహికల్స్, కార్లు, అబ్బా అసలు జర్నీ అంటేనే చిరాకు వచ్చేలా ఉంది, అంత ట్రాఫిక్ ఉంది. చూసారా నీళ్ళు నిండుగా ఉన్నాయి కదా కృష్ణా నదిలో. అది చూసారా మధ్యలో ఉంది కదా భవానీ ఐలాండ్. మీకు క్లియర్గా చూపిస్తాను. విజయవాడ ఫేమస్ భవానీ ఐలాండ్. నేను 2 టైమ్స్ 1 టైమో వెళ్ళాను. చాలా బాగుంటుంది భవానీ ఐలాండ్. అక్కడ బోట్లో వెళ్ళాలి, నది మధ్యలో ఉంటుంది. చూసారా ఇది ఎంట్రన్స్ అనమాట అమ్మవారి గుడికి. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇది భవానీ ఐలాండ్ అండి. చూడండి అందరూ చూడండి మా విజయవాడ అందాలని.
ఇటు నుంచి ఇది గుడికి వెళ్ళే వే అనమాట. అదే చూపిస్తున్నాను మీకు, ఎలా వెళ్తారు గుడికి అని చెప్పి. అదిగోండి, క్లియర్గా చూపించాను కదా, భవానీ ఐలాండ్ ఇది. అక్కడ బోటుని చూసారా, అలా బోట్లో తీసుకెళ్తారు ఐలాండ్లోకి. చాలా బాగుంటుంది. నేను కూడా వెళ్ళాను, చాలా బాగుంటుంది. భవానీ కృష్ణానది మధ్యలో ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా అది ట్రై చేయండి, అక్కడికి వెళ్ళండి భవానీ ఐలాండ్కి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. కాకపోతే రన్ అవుతున్న కార్లో నుంచి తీశాను కదా, సో కొంచెం క్లారిటీ తగ్గింది. ఇది మా పాప పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం ఆగినప్పుడు మా పాప, నేను కూడా నీలాగా నించుంటానమ్మా అని చెప్పి నించుంది. హాయ్ చెప్తుంది. మీకే హాయ్ చెప్పండి మా పాపకి. ఇంతేనండి ఈ వీడియో. నా ఛానల్ కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ ఇంట్రో